చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దాదాపు ఒక 2 నెలల వ్యవధి తర్వాత మళ్ళీ కాకినాడలో చేస్తున్న ప్రసంగం. అందున సుబ్బారావు గారు, ఈసారి నువ్వేమైనా కనకధారా స్తోత్రం గురించి 4 మాటలు ఏమైనా చెప్తావా అని అడిగారు. నేను ఒకనాడు చెప్పింది ఏదైనా ఉంటే కదా ఇది ఒకటి కొత్తగా చెప్పడానికి. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట పలికెద వీరుండుగాథ పలుకగనేలా. పలికించేటటువంటి వాడు, పలికింప చేసేటటువంటి వాడు పరాత్పరుడు వేరొకడున్నాడు. ఆయన పలికించినప్పుడు ఇది నేను పలుకుతాను అని అనవలసిన అవసరం ఏముంది? ఒకవేళ మీ సంకల్పం శివ సంకల్పం వస్తు అలాగే జరుగుగాక అని అనుకున్నాం. అది కార్యరూపం దాల్చి ఇవాళకి కనకధారా స్తోత్రం మీద వ్యాఖ్యానానికి వచ్చి కూర్చోవడం జరిగింది. అందున విశేషించి ఇవాళ పంచమి తిథి సోమవారంతో కలిసి ఉంది. పంచమి శంకర భగవత్పాదులు జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. శంకరాచార్యకృతమైనటువంటి స్తోత్రాల్లో చాలా పెద్దపీట వేయబడినటువంటి స్తోత్రం కనకధారా స్తోత్రం. శంకర భగవత్పాదులు చేసిన మిగిలిన స్తోత్రాలన్నీ కూడా ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తరువాత చేసిన స్తోత్రాలు. ఆయన సన్యాసం స్వీకరించక మునుపు చేసినటువంటి స్తోత్రం కనకధారా స్తోత్రం. కనకధారా స్తోత్రం అన్న మాట ఆయన ఒక పేరు పెట్టి చేసినటువంటి స్తోత్రం కాదు. ఆయన నేను ఈ స్తోత్రాన్ని రచన చేస్తాను అని రచన చేస్తూ ఆ పేరు పెట్టుకోలేదు. ఆయన ఒకానొక పరిస్థితుల్లో అనుకోనటువంటి రీతిలో ఆయన లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు. ఆ లక్ష్మీదేవిని ఆయన చేసినటువంటి ప్రార్థనయే కనకధారా స్తోత్రము అన్న పేరుతో లోకంలో ప్రచారం జరిగింది. అయితే మరి కనకధారా స్తోత్రం అన్న మాట శంకరాచార్యుల వారు ఎక్కడైనా వాడారా, లేకపోతే అసలు ఆ స్తోత్రానికి ఇంకెవరైనా ఆ పేరు పెట్టారా అంటే, శంకరులే ఆ స్తోత్రం చేసినప్పుడు మధ్యలో ఒక చోట ఒక మాట అన్నారు. ద్రవిణాంబుధార అన్న మాట వాడారు ఆయన. ద్రవిణము అన్న మాటకి కనకము, హిరణ్యము, బంగారము, స్వర్ణము అని నానార్థాలు ఉన్నాయి. కాబట్టి ద్రవిణాంబుధార అన్న మాటని ఆలంబనంగా చేసుకుని దాన్నే కనకధారా స్తోత్రము అని పిలిచారు. అయితే శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే, ఈ స్తోత్రం ఆయన ఏ పరిస్థితుల్లో అసలు చెయ్యవలసి వచ్చింది. ఇది ఒక సౌందర్య లహరిలాగో, లేకపోతే ఆయన చేసిన షట్పదీ స్తోత్రంలాగో, లేకపోతే ఉమామహేశ్వర స్తవంలాగో ఆయన లోకానికి అందించినటువంటిది కాదు. ఇది ఒక చమత్కారమైనటువంటి స్థితిలో జరిగింది. అప్పటికి శంకరులు సన్యసించలేదు. శంకరాచార్యుల వారి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే, ప్రామాణికమైన గ్రంథములను బట్టి చూస్తే 3వ సంవత్సరం వచ్చేసరికి ఆయనకి ప్రాంతీయ భాష మీద విశేషమైన అధికారం లభించింది. ఆ రాష్ట్రంలో ఏ భాష మాట్లాడబడిందో ఆ భాష మీద ఆయనకి సమగ్రమైనటువంటి పట్టు దొరికింది. 5వ సంవత్సరం వచ్చేటప్పటికీ ఆయన సంస్కృత భాషని బాగా అధ్యయనం చేశారు. సంస్కృత భాషలో మంచి కవనం చెప్పగలిగినటువంటి స్థితి, సంస్కృత భాషలో ఉన్న వాంగ్మయాన్ని చదివి దాని మీద సాధికారికతని పొందగలిగినటువంటి స్థితిని శంకరులు పొందారు. శంకరులు పొందారు అన్న మాట వాడడం కన్నా, ఆయన వచ్చినటువంటి అవతారమే శంభోర్మూర్తి స్థిరతి భువనే శంకరాచార్య రూప. ఎక్కడో వటవృక్షం కింద కూర్చుని ఉన్నటువంటి దక్షిణామూర్తి మౌన వ్యాఖ్య చేస్తే కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి అందరికీ అర్థమయ్యేటట్టుగా లోకానికి వైదిక ధర్మాన్ని ప్రకాశింపచేయడం కోసమని ఈ భూమి మీద అవతరించి ఎవరు కదలకుండా ఒక చెట్టు కింద కూర్చున్నాడో ఆయనే కదిలి భారతదేశం అంతటా 4 చెరగులా పాదచారి అయి తిరిగి ఆసేతు హిమాచలంలో 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండించి అద్వైత సిద్ధాంత వ్యాప్తి చేసినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. కాబట్టి ఆ వచ్చినటువంటి అవతారమే సాక్షాత్తు శంభుమూర్తిది, అపరశంకరులు. కాబట్టి వచ్చిన దాదిగా ఎంత తొందరగా వైదిక మతాన్ని పరిపుష్టం చెయ్యాలి, ఎంత తొందరగా వైదిక మతం యొక్క ప్రామాణ్యాన్ని నిలబెట్టాలి అన్నది శంకరాచార్యుల వారి యొక్క తపన. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించవలసి ఉంటుంది. శంకరులు తన జీవితంలో ఎప్పుడూ కూడా 72 అవైదికమైనటువంటి మతములను ఖండన చేసినప్పుడు
ఎక్కడెక్కడ అది వైదిక మతానికి వ్యతిరేకంగా మాట్లాడిందో దాన్ని ఖండించారు తప్ప 72 అవైదికమైనటువంటి మతములలో ఎక్కడైనా ఒక మంచి మాట కనపడితే మాత్రం దాన్ని స్వీకరించడంలో శంకరాచార్యులు వారు దాన్ని అంగీకరించడంలో మూర్ఖంగా ఎదురు తిరిగినట్టు మీకు శంకరాచార్యులు వారి జీవితంలో కనపడదు. అందుకే వారు షణ్మత స్థాపనాచార్యులు కాగలిగారు. అంతటి మహాపురుషుడు శంకర భగవత్పాదులంటే ఆ సంకుచితత్వమే శంకరాచార్యులు వారికి ఉండి ఉంటే ఆయన షణ్మత స్థాపకులు కాలేరు. అంతటి విశాల హృదయుడు ఆయన. 5వ సంవత్సరానికే సంస్కృత భాష మీద పట్టు సంపాదించి ఉంటే ఇప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. ఆయన ఒకానొకప్పుడు భిక్షాటన కోసమని బయలుదేరారు. భిక్షాటన కోసం బయలుదేరారు అంటే 2 కారణాలు ఉండాలి. ఒకటి, ఇంట్లో దరిద్రమైనా ఉండాలి. ఇంట్లో తన యొక్క పొట్ట పోషించుకోవడానికి అవసరమైన స్థితి లేకపోతే బయలుదేరాలి. అందున వైదిక ధర్మం నిలబెట్టడానికి వచ్చినటువంటి శంకరాచార్యుల వారు ఒంటి మీద యజ్ఞోపవీతం లేకుండా వీరొక ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాం దేహి అనడం కుదరదు. ఎందుకంటే యజ్ఞోపవీతం తండ్రి వేస్తే తప్ప బ్రహ్మచర్యం సిద్ధించదు, ఉపనయనం అవ్వదు. ఉపనయనం అయితే తప్ప వెళ్ళి భిక్షాం దేహి అని ఒక ఇంటి ముందు నిలబడడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కొడుకుని పోషించలేకపోతే అలా భవతి భిక్షాం దేహి అని వెళ్ళవలసిన వారు ఎవరంటే ఉంచి వృత్తిలో తండ్రి వెళ్ళాలి. కానీ శంకరాచార్యుల వారే ఒక బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి నిలబడ్డారు అని మనకు మాధవీయ శంకర విజయం చెప్తోంది. కాబట్టి శంకరులు భిక్షాటనకి వెళ్ళారు అంటే శంకరాచార్యుల వారికి ఉపనయనం అయిపోయి ఉండాలి. శంకరాచార్యుల వారికి ఉపనయనం అయితే తప్ప వేద విద్యాభ్యాసం కోసం అని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఉపనయనము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వేదం నేర్చుకోవడానికి గురువు గారి దగ్గరికి పంపించడం. గురువు గారి దగ్గర వేదం చదువుకోవడానికి కావలసినటువంటి అర్హతని తండ్రి ఇవ్వడం ఉపనయన క్రతువు ద్వారా సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడు తండ్రి ఉపనయనం చేసి ఉన్నారు, లేదా ఉపనయనం ఆయనకి జరిగి ఉండి ఉంటుంది. ఎవరు చేశారన్నది పక్కన పెడితే ఆయనకి ఉపనయనం జరిగిన మాట యథార్థం. ఉపనయనం జరిగింది కాబట్టి ఆయన గురువుల దగ్గరికి వెళ్ళారు. మనకి శాస్త్రం ఏం చెప్తోందంటే గర్భాష్టమంలో తప్ప ఉపనయనం చేయడానికి వీల్లేదు. కనీస కాల పరిమితి ఏది అంటే తల్లి కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు తల్లి కడుపులో ప్రవేశించిన దాదిగా 8 ఏళ్లకు ఉపనయనం. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే తల్లి కడుపులోంచి బయటికి వచ్చినటువంటి 7 సంవత్సరముల 2 మాసముల లోపల ఉపనయనం జరగాలి అని. అప్పుడు గర్భాష్టమం అవుతుంది. 8 సంవత్సరములు పూర్తవుతాయి. కాబట్టి 8 ఏళ్ల లోపల చెయ్యాలి. అంటే 8వ ఏట చెయ్యాలి. 8వ ఏట చెయ్యవలసి వస్తే శంకరాచార్యుల వారు 8వ సంవత్సరం వేల్టికి ఈ భిక్షాటన కోసమని చెప్పి ఒక గృహిణి ఇంటి ముందుకు వెళ్ళినట్టుగా మీకు శంకర విజయం చదివితే సరిపోదు. సరిపోనప్పుడు మరి శంకరాచార్యుల వారి ఉపనయనం ఎప్పుడు జరిగి ఉండాలి? మాధవీయ శంకర విజయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే 5వ ఏటనే శంకరాచార్యుల వారికి ఉపనయనం అయిపోయింది. 5వ ఏట ఉపనయనం ఎలా చేశారు? మరి వైదిక ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి వైదిక సంప్రదాయానికి పట్టాభిషేకం చేయడం కోసం అవతారం స్వీకరించినటువంటి వ్యక్తి 8వ సంవత్సరం రాకుండా ఉపనయనం ఎలా చేసుకున్నారు శంకరాచార్యుల వారు? అంటే పెద్దలు అన్నారు ఉపనయన కర్మ 2గా చేస్తారు అన్నారు. ఒకటి నిత్యారాధన చెయ్యడం కోసం, నిత్యకర్మ చెయ్యడం కోసం యోగ్యతాపల సిద్ధి కొరకు చేసుకునేటటువంటి ఉపనయనం ఒకటి. అది 8వ ఏట చెయ్యాలి అని. అలా 8వ ఏట చేస్తే దాన్ని మోక్యము అని పిలుస్తారు. అంటే 8 నుంచి 16 లోపల ఉపనయనం చేసేయాలి. ఇది ఎవరి బాధ్యత అంటే తండ్రిదే బాధ్యత. బ్రాహ్మణుడికి 8వ ఏట ఉపనయనం అయిపోవాలి. ఏ కారణం చేతనైనా తగినంత చాలా సమర్థనీయమైన కారణము కనపడితే 8 నుంచి 16 వరకు మాత్రమే తండ్రికి అవకాశం ఇస్తారు. 16 సంవత్సరముల లోపల ఉపనయనం ఎందుకు చెయ్యాలి అని అడిగారు. 16 కౌణము అని పిలిచింది శాస్త్రం. 8 అయితే ముఖ్యం, 16 అయితే కౌణం. 16 లోపల యజ్ఞోపవీతం వేసేయాలి, ఉపనయనం పూర్తి చెయ్యాలి. ఎందుచేత అంటే 8వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వచ్చే లోపల మనిషి మనస్సుని రకరకాలైనటువంటి ప్రలోభాలు ప్రవేశించి కదపగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. జగత్తుతో తాదాత్మ్యతని పొందుతాడు. ఇంద్రియాలు కదిలేటటువంటి అవకాశం ఉంటుంది, మనస్సు కదిలేటటువంటి అవకాశం ఉంటుంది.
అలా విచ్చలవిడితనాన్ని కానీ బ్రాహ్మణుడే పొందితే తన ఇంద్రియములను తాను నిగ్రహించుకునేటటువంటి స్థితిని బ్రహ్మతేజస్సుని పొందకపోతే అతను సమాజమునకు మార్గదర్శకత్వం వహించలేడు. కాబట్టి తండ్రి బాధ్యత ఏది అంటే 8వ సంవత్సరంలో ఉపనయనం చేస్తే 8 నుంచి 16 వరకు అతను రోజు గాయత్రి చేసి త్రికాల సంధ్యావందనం చేస్తే దానివల్ల బ్రహ్మతేజస్సుని పొందుతాడు. ఆ బ్రహ్మతేజస్సు చేత అతనిలో ఉన్నటువంటి మనసుని కదపగలిగినటువంటి ఇతర విషయములు ప్రలోభములు ఏవి లోపలికి రాకుండా నియంత్రించుకోగలిగినటువంటి శక్తి తనంత తానుగా కలుగుతుంది. ఈ రక్షణ కవచం ఎవరు కట్టాలి అంటే తండ్రి కట్టాలి. కాబట్టి కౌణము అంటే 16 ఏళ్ల లోపల ఉపనయనం చేసేయాలి. 16 సంవత్సరముల లోపల ఉపనయనం చేయకపోతే అని అడిగారు. వ్రత్యనవుతాడు అన్నారు. అంటే వాడు ఇక తర్వాతి కాలంలో గాయత్రి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి శాస్త్రరీత్యా అంత సులువని చెప్పడం సాధ్యం కాదు. జన్మజన్మాంతర సుకృతంగా అమ్మవారి అనుగ్రహం ఉండి ఆ శరీరాన్ని ఆ మనస్సుని ముందు నుంచి పట్టి ఉన్నటువంటి విషయాల గురించి ఎప్పుడూ సామాన్యంగా ప్రస్తావన చేయడం కుదరదు. అవి మినహాయింపులు, అవి ఎప్పుడూ ఉంటాయి. అసలు సంసారంలో ప్రవేశించకుండా బ్రహ్మచర్యం నుంచి సన్యాసంలోకి వెళ్ళిన శంకరాచార్యులు వారి సన్యాసం ఎంత గొప్పదో అటువంటి మినహాయింపుల గురించి సామాన్యమైన విషయాలతో జోడించి మాట్లాడడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి 16 లోపల ఎట్టి పరిస్థితుల్లో ఉపనయనం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారికి 8వ ఏడు రాకముందు 5వ సంవత్సరంలోనే ఉపనయనం అయిపోయింది అంటే అది నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధి కొరకు చేసినటువంటి ఉపనయనము కాదు. ఆ ఉపనయనాన్ని శాస్త్రంలో కామ్యోపనయనము అని పిలుస్తారు. కామ్యోపనయనము అంటే అసాధారణమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు జన్మతః ఒక వ్యక్తికి సిద్ధిస్తే లోకంలో ఎవ్వరూ ఊహ చేత కానీ నమ్మకం చేత కానీ ఇలా ఉంటుంది అని కూడా ఊహించలేనటువంటి అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ ఒక పిల్లవాని యందు ప్రకటింపబడితే మీరు చూడండి. ఇదే వేదిక మీద అనుకుంటాను, ఎక్కడో సూర్యకళామందిర్లోనో ఒకసారి నేను ప్రసంగాలు చేస్తున్నప్పుడు సుబ్బారావు గారే ఎవరినో తీసుకొచ్చారు. ఆ చిన్న పిల్ల, దాన్ని వాళ్ళ అమ్మగారు ఎత్తుకున్నారు. ఎత్తుకుంటే ప్రపంచ దేశాల్లో ఏ దేశం రాజధాని అడిగినా ఆ పిల్ల చెప్పగలిగింది. ఎన్నో విషయాలు ఆ పిల్ల చెప్పగలిగింది. కొంతమంది 14 సంఖ్యలు 15 సంఖ్యల్ని 6 సంఖ్యలతో గుణించమంటే కాగితం కలం లేకుండా క్షణాల మీద చెప్తారు. ఇది ఎక్కడది ప్రతిభ అంటే ఎక్కడో కొన్ని జన్మల సంస్కార బలం ఉండిపోయింది ఆ జీవుడికి. అది అసాధారణ ప్రతిభా వ్యుత్పత్తులు. వాటిని మీరు సామాన్యమైనటువంటి వాటిగా చెప్పడం కుదరదు. ఒక జ్ఞాన సంబంధర్కి కలిగినటువంటి ప్రతిభ ఎటువంటిదో ఒక శంకర భగవత్పాదులకి కలిగినటువంటి ప్రతిభ అటువంటిది. ఆయన అవతార పురుషుడు. కాబట్టి ఇప్పుడు 8వ ఏడు వచ్చే వరకు ఆయనకి ఉపనయనం చెయ్యకుండా ఆపేస్తే ఆయనకు ఒక పెద్ద ఇబ్బంది ఒకటి వస్తుంది. ఏమొస్తుంది అంటే 5వ సంవత్సరానికి ఆయనకి సంస్కృత భాష మీద అధికారం వచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరముల పాటు సాంగోపాంగంగా వేదం నేర్చుకోవడానికి ఆయనకు అవకాశం లేదు. ఉపనయనం అయితే తప్ప గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదం చదవకూడదు. కాబట్టి 3 సంవత్సరముల పాటు పిల్లవాడికి తనంత తానుగా ప్రతిభ ఉన్నప్పటికీ ఆ పిల్లవాడు వేదం చదువుకోవడానికి అవకాశం లేని రీతిలో నిగ్రహించవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి కామ్యోపనయనము అని ఇటువంటి అసాధారణ ప్రతిభా వ్యుత్పత్తులు ఉన్నటువంటి పిల్లలకి అంతకన్నా ముందు ఉపనయనం చెయ్యవచ్చు అని శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. అది దేని కొరకు అంటే అంత కారణజన్ముడిగా జన్మించినటువంటి పిల్లవాడు వేదాన్ని సాంగోపాంగంగా చదువుకోవడానికి ఆలస్యం చేయడానికి వీలు కాకూడదు, కాబట్టి ఆలస్యం చెయ్యకూడదు. కాబట్టి శాస్త్రం ఉన్నది ఎందుకు అంటే బహుముఖములుగా మీరు సంతోషాన్ని పొందడానికి, ఏదో ఒక రకంగా ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికే తప్ప భగవన్మార్గమునందు ప్రతిబంధకంగా వచ్చి నిలబడడం ఇప్పుడు శాస్త్రం యొక్క మర్యాద కాదు. కాబట్టి ఇప్పుడు 5వ సంవత్సరంలోనే శంకరాచార్యుల వారికి జరిగినటువంటి ఉపనయనం కామ్యోపనయనం. కాబట్టి ఇప్పుడు 5వ సంవత్సరంలోనే ఆయన గురుకులానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ వేదం చదువుకుంటున్నారు. వేదం చదువుకుంటున్నటువంటి విద్యార్థిగా ఉన్న పిల్లవాడికి ఒక నియమం ఉంటుంది. అంతేవాసి అని పిలుస్తారు. అంతేవాసి అంటే గురువుగారి మనస్సులో శిష్యుడు ఉండాలి, శిష్యుడి మనస్సులో గురువుగారు ఉండాలి. ఇది అంతేవాసిత్వం. గురు శిష్యులు బాహ్యంలో పైకి ఇద్దరుగా కనపడతారు,
కానీ ఎప్పుడూ గురువుగారి మనస్సులో శిష్యుడి గురించి ఆరాటం ఉంటుంది. శిష్యుడి మనస్సులో ఎప్పుడూ గురువుగారు చెప్పినటువంటి పని చెయ్యాలి, గురువుగారి అనుగ్రహాన్ని పొందాలనేటటువంటి ఆతృత ఉంటుంది. ఒకరి యందు ఒకరు ప్రవేశించి జీవించగలిగితే అంతేవాసిత్వం అంటారు. ఈ అంతేవాసిత్వం రావడం కోసమని గురుకులానికి పంపించి గురుపత్ని చేతి అన్నం తినిపిస్తారు. ఏ అమ్మ ఆ బిడ్డలకి అన్నం పెడితే చాలా గొప్ప విషయమే, అమ్మ చేతి అన్నం అమృతమే. కానీ ఒక్క ఇబ్బంది ఉంటుంది. 6 పిల్లల్ని తన పిల్లడితో కలిపి ఇంకొక 5 పిల్లల్ని తెచ్చి ఒక అమ్మని అన్నం పెట్టమంటే ఎంత కాదన్నా తన పిల్లడికి పెట్టేటటువంటి విధానంలో ఉన్నంత ఔదార్యం మిగిలిన 5 పట్ల చూపించగలదా అంటే మనం చెప్పలేం. ఉన్న పరిమితమైన పదార్థాన్ని తన పిల్లడితో పాటు ఇంకొక 5 పిల్లలకి పంచి ఇమ్మంటే ఆ తల్లి అందరికీ సమానంగా పెట్టగలదు అని చెప్పడం కష్టమే అన్నారు. కాబట్టి గురుపత్నికి అలా ఉండదు. గురుపత్ని శిష్యులందరికీ తల్లి. భిక్ష చేసి తీసుకొచ్చిన పదార్థాన్ని అందరినీ తన బిడ్డలుగా భావించి సమానంగా పంచిపెడుతుంది. కాబట్టి తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు ఎలా పెరుగుతారో అలాగే గురుకుల వాసంలో ఉండేటటువంటి విద్యార్థులందరూ పెరుగుతారు. అహంకారం పోవడం కోసమని భిక్షాటన చేసి బ్రహ్మచారి అయినటువంటి శిష్యుడు అన్నాన్ని తీసుకొస్తే ఆ అన్నాన్ని గురుకులంలో ఆ ఉన్నటువంటి గురువు గురుపత్ని విద్యార్థులందరికీ పంచి ఇస్తారు. కాబట్టి శంకరాచార్యుల వారు కూడా ఉపనయనం అయిపోయి వేదాభ్యాసం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా భిక్షాటనానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కాకతాళీయంగా ఆయన వెళ్ళినటువంటి రోజు ద్వాదశి తిథి. ద్వాదశి పారణకి సంబంధించిన తిథి. ప్రతిరోజు పెడతారు, కానీ కనకధారా స్తవం చేసినటువంటి రోజు ద్వాదశి. ఏకాదశి నాడు ఉపవాసం ఎంత గొప్పదో ద్వాదశి నాడు అంత తొందరగా పారణ చేయడం అంత గొప్పది. రోజు 1 గంటకి తినేవాడు 1 గంటకు భోజనం చెయ్యాలని లేదు. సూర్యోదయం అయిపోగానే ఎంత తొందరగా ఉపవాస దీక్ష విరమణ చేస్తే అంత మంచిది ద్వాదశి నాడు. కాబట్టి ఇప్పుడు ద్వాదశి నాడు భిక్ష కోసమని ఆయన ఒక బ్రాహ్మణుడు ఇంటి ముందుకు వెళ్ళారు. ఇంటి ముందుకెళ్ళి నిలబడ్డారు. ఇది గమ్మత్ ఏమిటంటే శంకరాచార్యుల వారు నిజంగా భిక్షాటనానికి వెళ్ళారా, శంకరాచార్యుల వారు ఆ బ్రాహ్మణ కుటుంబానికి సమస్త జాతికి అనుగ్రహ భిక్ష పెట్టడానికి వెళ్ళారా? పైకి శంకరులు బాలశంకరులుగా బ్రహ్మచారిగా భిక్ష కోసం వెళ్ళినట్టు కనపడుతుంది. కారణజన్ములైన శంకరులు ఈ జాతి మొత్తానికి ఒక అనుగ్రహ భిక్ష పెట్టాలనుకున్నారు. ఆయన బ్రహ్మచారిగా చేస్తున్న స్తోత్రం ఆయన నోటి వెంట రాబోతోంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక బ్రాహ్మణిని అడ్డు పెట్టారు. శంకరుల జీవితంలో ఇలాంటి చమత్కారంతో కూడిన సన్నివేశాలు ఉన్నాయి. కాశీపట్టణంలో డుక్రుంకరణి సూత్రములను వల్లివేస్తున్న ఒక బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి ఆయన మోహముద్గరాన్ని ఇచ్చారు, భజగోవిందాన్ని. అలా ఇవాళ ఒక దరిద్రుడైనటువంటి బ్రాహ్మణుడి ఇంటి ముందుకెళ్ళి నిలబడ్డారు. ఆ సమయంలో ఇంటి యజమాని లేడు. ఎందుకంటే ఆ కుటుంబం ఉంచవృత్తిలో ఉంది అని రాశారు పెద్దలు. ఉంచవృత్తి అంటే గురుకులంలో ఉండి కులపతిగా ఉండి లేదా తాను ఒక గురువుగా ఉండి తన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులందరికీ సాహిత్యము మంత్రము కాకుండా సంగీతము కానీ సామవేదం లాంటి పాఠం కానీ చెప్పేటటువంటి గురువు మధ్యాహ్న వేళలో తన శిష్యులతో కలిసి కొన్ని వీధులలోకి వెళ్ళి భిక్షాటనం చేస్తారు. అది కూడా ఉంచే వృత్తిలో అంతర్భాగం. త్యాగరాజస్వామి అలా వెళ్ళేవారు కాదు. బ్రాహ్మణ కుటుంబాల్లో పూర్వం ఒక మర్యాద ఉండేది. తన జీవితాన్ని తాను పోషించుకోవడానికి ఏ సమర్థత లేకుండా ఉండిపోయిన బ్రాహ్మణులు ఉండిపోతే అటువంటి వారు బతకడం కోసమని రైతు తాను పండించినటువంటి పంటని అంతటినీ కూడా ఇంటికి తీసుకెళ్లకుండా మట్టిలో పడిపోయినటువంటి ధాన్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు. అలా మట్టిలో పడి ఉండిపోయినటువంటి ధాన్యాన్ని ఏరి తెచ్చుకుని వండుకునేటటువంటి లక్షణం ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని ఉంచవృత్తిలో ఉన్న బ్రాహ్మణులు అని పిలిచారు. శంకరాచార్యుల వారి కాలంలో బాలశంకరులు వెళ్ళి భిక్షాటన కోసం ఏ ఇంటి ముందు నిలబడ్డారో ఆ ఇంటి యజమాని అయినటువంటి బ్రాహ్మణుడు పొలాలలోనూ చెట్ల కింద నేల మీద పడిపోయినటువంటి వాటిని మాత్రమే ఏరుకుని జీవితాన్ని గడిపేటటువంటి లక్షణమున్న ఉంచవృత్తిలో ఉన్నవాడు. అందుకే ఆయన చెట్టుకి కాసింది కూడా కోసి తెచ్చి ఇంట్లో పెట్టినట్టు లేదు.
చెట్టు నుంచి కింద ఏది పడిందో దాన్ని మాత్రమే తెచ్చుకునేవాడు. అందుకని ఇప్పుడు ఆయన ఇంటిలో తినడానికి ఏం లేదు. ద్వాదశి పారణ చెయ్యాలి అంటే ఉపవాసాన్ని విరమణ చెయ్యాలి. ఉపవాసం విరమణ చెయ్యడము అంటే ఏదైనా తినాలి. ఏదైనా తినాలి అంటే ఇంట్లో ఉన్నవాడైతే తింటాడు, ఇంట్లో ఉన్నవాడు కాదు ఆ బ్రాహ్మణుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏరి తెచ్చుకోవాలి గింజలు. ఎంత తొందరగా ఏరి తెచ్చుకుని వండుకుని తింటే అంత తొందరగా నిన్న చేసిన ఏకాదశి ఉపవాసం ఫలిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన తెల్లవారగానే ఉంచే వృత్తిలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నవాడంటే ఇంకా ఆయన తిరిగి రాలేదు. అంటే ఆయనకి ఆయన భార్యకి ఉపవాస దీక్ష విరమణ చెయ్యడానికి కావలసినన్ని గింజలు కూడా అప్పటికి ఆయనకి దొరకలేదు. అంటే ఎంత దరిద్రం అనుభవిస్తున్నవాడో మీరు ఆలోచించవచ్చు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నది బ్రాహ్మణి ఉన్నది, అంటే ఆ బ్రాహ్మణుని యొక్క భార్య ఉన్నది. బాలశంకరులు ఆ ఇంటి ముందుకు వెళ్ళి నిలబడి భవతి భిక్షాం దేహి అన్నారు. అసలు గృహస్థాశ్రమంలో ఉండడం ఎందుకు అంటే దానికి ముందున్న ఆశ్రమాన్ని తర్వాత ఉండేటటువంటి ఆశ్రమాన్ని పోషించడానికి. ఒక బ్రహ్మచారి ఇంటికి వచ్చిన, ఒక సన్యాసి ఇంటికి వచ్చిన భిక్ష పెట్టడానికే గృహస్థు ఉంటాడు. సన్యాసి బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఒక బ్రహ్మచారి మహాతేజోమూర్తి తన ఇంటి ముందుకొచ్చి నిలబడి భవతి భిక్షాం దేహి అని అడిగాడు. ఇప్పుడు తన ప్రధాన ధర్మం ఏమిటి అంటే ఇంట్లోంచి ఏదో ఒకటి తెచ్చి బ్రహ్మచారి యొక్క భిక్షాపాత్రలో వెయ్యాలి. పాత్రత కలిగినటువంటి వాడు దొరకడం ఆ గృహస్థు యొక్క అదృష్టం. అన్ని వేళలా అలా దొరకమంటే దొరకరు. రామాయణంలో అయోధ్యకాండలో విశ్వామిత్రుడు వస్తే దశరథ మహారాజు గారు ఇదే మాట అంటాడు, నా అదృష్టమయ్యా పాత్రత కలిగిన వాడికి వచ్చావు, ఇవాళ నీకేమిమ్మంటావు చెప్పు నేను ఇస్తానన్నాడు. సరే రాముణ్ణి ఇవ్వమన్న తర్వాత నేను ఇవ్వలేనది ఏడ్చాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ పాత్రత కలిగినటువంటి వాడు ఇంటి ముందుకొచ్చి భిక్షకి నిలబడితే ఆ రోజున కానీ భిక్షాపాత్రలో ఏదైనా వెయ్యగలిగితే ఆ రోజు గృహస్థు యొక్క జన్మ తరించినట్టు. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించినందుకు తన ఆశ్రమం వర్ధిల్లినట్టు. తను ఎందుకు ఆ ఆశ్రమంలోకి వెళ్ళాడో ఆ ప్రయోజనాన్ని సాధించుకున్నట్టు. ఇప్పుడు ఆ బ్రాహ్మణి ఏడిచింది శంకరాచార్యుల వారిని చూసి. ఎందుకు ఏడవాలి? ఇది మీరు బాగా గుర్తుపట్టవలసి ఉంటుంది. ఆమె కఠిన మనస్కురాలు కాదు, ఇవ్వకూడదు అన్న భావన లేదు. మన దగ్గరేముంది ఇవ్వడానికి అని తలుపేసుకున్నది కాదు. ఇవ్వాలని తెలుసు, ఇవ్వాలని తెలిసి ఇవ్వలేని తన దైన్యానికి ఇచ్చింది. ఇటువంటి బ్రహ్మచారి ఇంతటి తేజోమూర్తి తన ఇంటి ముందుకొచ్చి నిలబడ్డాడు. ఇవాళ తన జన్మాంతర సుకృతంగా పాత్రత కలిగినటువంటి ఒక వ్యక్తి ఇంటి ముందుకొచ్చి చెయ్యి చాపాడు. అదృష్టం తన తలుపు తట్టింది. ఇప్పుడు ఆ పాత్రలో ఏదైనా వెయ్యగలిగిందా, ఆయన చేతిలో అన్నం పెట్టగలిగిందా, ఆమె అదృష్టమే. పోనీ ఇంకేమైనా వెయ్యొచ్చా? అన్నం లేదండి, ఇంట్లో ఓ పప్పు లేదు, ఉప్పు లేదు, అందుకని చెప్పి పట్టుకెళ్ళి ఏదో ఇంట్లో ఉన్న ఓ బంగారు గులుసో ఏదో వెయ్యొచ్చా? బ్రహ్మచారి ఎందుకు పుచ్చుకుంటాడు? గుడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల అశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబు నాపాలికిన్నంటాడు వామనమూర్తి భాగవతంలో. బ్రహ్మచారి ఏది పడితే అది పుచ్చుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన తినడానికి వీలైన పదార్థం వెయ్యాలి. బ్రహ్మచర్యంలో ఉన్నాడు, వేదాధ్యయనం చేస్తున్నాడు, కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం ఉండుంటాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు వచ్చి ఇంటి ముందు నిలబడితే ఇతని జోలిలో వేసినది, ఇతని భిక్షాపాత్రలో వేసినటువంటి పదార్థం వేదం చదువుకుంటున్న అనేక మంది విద్యార్థులు కలిసి తింటారు. ఇంతటి మహత్తరమైన అవకాశం వచ్చింది, పెడదామని మనసులో ఉంది. ఇంట్లో చూస్తే ఏ గూడు వంక చూసినా అన్నీ ఖాళీ. ఇది ఆవిడ యొక్క దుర్భర దారిద్ర్యం. ఆవిడ బయటికి వచ్చి శంకరాచార్యుల వారిని చూసింది, నా ఇంట ఏమీ లేదయ్యా, నేను నీకేమి భిక్ష పెట్టగలను, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని అనలేకపోయింది. ఆమె ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది. ఇది శంకరాచార్యుల వారు పట్టుకున్నారు. అప్పటికి శంకరాచార్యుల వారు అని అనడానికి వీలు లేదు, కానీ మనం శంకరాచార్యుల వారి అన్నంత మాత్రం చేత వచ్చే దోషము లేదు. ఇప్పుడు ఆయన చూశారు, ఇంత మంచి మనసున్న తల్లి, ఒకరికి పెట్టాలనేటటువంటి తాపత్రయం ఉన్న తల్లి, ధర్మం తెలిసున్న తల్లి,
ధర్మాన్ని అనుష్ఠించాలనేటటువంటి పూనిక కలిగిన తల్లి. ఇన్ని ఉండి ఆమె ఒకరికి పెట్టలేనంత దరిద్రాన్ని అనుభవిస్తోంది. ఇంత దరిద్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జన్మలో ఇంత ధర్మం తెలిసి, ఇంత పూనిక ఉండి, ఇంత పెట్టాలనేటటువంటి గుణం ఉండి, ఇంత కారుణ్యం ఉండి, ఇంత విశాల హృదయం ఉన్న తల్లి పెట్టలేకపోతోందంటే పెట్టలేనంత దరిద్రం గత జన్మలలో చేసిన పాపం వల్ల వచ్చి ఉండాలి. శంకరాచార్యుల వారు నిర్ధారణ చేసుకున్నారు. ఇప్పుడు ఎలా ఆవిడ్ని ఉద్ధరించాలి? కాబట్టి శంకరులు అన్నారు, మళ్ళీ ఇంకొకసారి భవతి భిక్షాం దేహి మళ్ళీ అన్నారు. ఇప్పుడు ఆవిడ ఇంట్లోకి మళ్ళీ పరిగెత్తింది. ఇల్లంతా కలయ చూసింది. ఇంట్లో ఉసిరికాయ ఉందని రాయలేదు శంకర విజయం గారు. ఇంట్లో ఏమని రాశారంటే పాడైపోయిన ఉసిరికాయ ఉంది. ఎందుకు పాడైపోయిన ఉసిరికాయ ఉంటుందంటే చెట్టు నుంచి కోసి తెచ్చిన ఉసిరికాయ అయితే కొన్నాళ్ళు నిలవ ఉంటుంది. అలా తెచ్చుకునేటటువంటి అధికారం ఉన్నవాడు కాడు భర్త. ఉంచ వృత్తిలో ఉన్నాడు. నేల మీద రాలిన ఉసిరికాయే పట్రావాలి. ఉసిరికాయ చెట్టు నుంచి కింద పడితే బాగా ముదిరితే తప్ప కాయ కింద పడదు. బాగా ముదిరిన కాయ కింద పడితే ఉసిరికాయ దెబ్బతింటుంది. దెబ్బతిన్న ఉసిరికాయని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు కాబట్టి అది నల్లగా మాడిపోయింది. అతని దరిద్రం ఎంతటిదంటే లవణ సహితమైన పదార్థాన్ని తినాలి కాబట్టి ద్వాదశి నాడు పాలన కోసం అతను ఉంచుకున్నదా ఉసిరికాయ. ఇప్పుడు ఏదో ఒకటి దొరికితే, ఇంత పిండి పదార్థం దొరికితే, ఇన్ని గోధుమలో, ఇన్ని బియ్యమో, ఇన్ని వడ్లో దొరికితే అతనివి తెచ్చుకుని దంచుకుని అన్నం వండుకుని దాంట్లో ఈ ఉసిరికాయ నంచుకు తింటాడు. ఇది అతని దరిద్రం. కాబట్టి ఇప్పుడు ఇస్తే ఉసిరికాయ ఇచ్చేయాలి ఆవిడ. ఉసిరికాయ ఇచ్చేస్తే భర్త తిరిగి వచ్చిన తరువాత ఉపవాస దీక్ష విరమణకి కావలసిన పదార్థం ఇంట్లోంచి పోతుందేమోనన్న బెంగ ఉంది. తనకి పోతుందని బెంగ పెట్టుకుంటే మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందని నమ్మకం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఉసిరికాయ వేసేయడమా వేయకపోవడమా? ఉసిరికాయ ₹1,00,00,000 అండి అని మనకు అనిపించవచ్చు. ఒక మాడిపోయిన ఉసిరికాయ ఎంత గొప్పదో ఆవిడికి ఆలోచించండి. ఇది ఆవిడ దరిద్రం. ఆవిడ లోపలికెళ్ళింది, బయటికి వచ్చింది, లోపలికెళ్ళింది, బయటికి వచ్చింది. బాలశంకరులు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన దేనికోసం బాధపడుతున్నారంటే, అయ్యయ్యో ఇంత దరిద్రమా ఈ బ్రాహ్మణ స్త్రీకి, ఇంత దరిద్రమా ఈ బ్రాహ్మణ కుటుంబానికి? ఆయన బాధపడ్డారు. ఇప్పుడు ఆవిడ తెగించింది. ఏదైతే కాని ఈ ఉసిరికాయ మాత్రం బ్రహ్మచారికి దానం చేసేస్తాను. బ్రహ్మచారికి వెయ్యకుండా ఉంచుకొని ఉపవాస దీక్షా విరమణం నాకు అక్కర్లేదు. ఈ ఉసిరికాయ ఆయనకి వేస్తానని ఉసిరికాయ తెచ్చి ఆయన జోలిలో వేసింది. ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశారు శంకర్లు. ఈ బ్రాహ్మణి ఇంత దరిద్రం ఎందుకు అనుభవిస్తోంది? అమ్మా ఈమెకి నువ్వు ఐశ్వర్యం ఇవ్వలేవా అని అడిగారు. అడిగితే అశరీరవాణి పలికింది అని రాశారు. లక్ష్మీదేవి జవాబు చెప్పలేదు. అశరీరవాణంది శంకర, గత జన్మలలో ఈమె ఇలా పెట్టింది ఏదీ లేదు. ఆమె కాయికంగా కాని, వాచికంగా కాని, మానసికంగా కాని ఆమె చేసిన పుణ్యం అన్నది లేదు. ఏ పుణ్యమూ ఆవిడ ఖాతాలో లేనప్పుడు ఆవిడికి నేను ఇవ్వడం అన్నది కుదరదు. అలా ఇవ్వలేను. కాబట్టి ఈమెని అనుగ్రహించడం నా పరిధిలో ఉన్న విషయం కాదు. నేను ఆవిడను అనుగ్రహించలేను అనగా లక్ష్మీదేవి అనుగ్రహించలేదు. ఇప్పుడు శంకరులు అన్నారు, అమ్మా ఈమె నా జోలెలో ఉసిరికాయ వెయ్యాలా వద్దా అని ఆలోచించి తన ఉపవాస దీక్ష విరమణం పోయినా పర్వాలేదని తెచ్చి నాకు ఉన్న ఒకే ఒక పాడైపోయిన ఉసిరికాయ ఇచ్చేసింది. ఎంత ప్రేమ కలిగిన తల్లి నా యందు! ఒక బ్రహ్మచారిని బిడ్డడగా చూసి వేసేసింది. నువ్వో త్రైలోక్య కుటుంబినివి, 3 లోకములు కన్న తల్లివి. ఒక్క గృహిణికి, ఒక తల్లికి ఇంత ప్రేమ ఉంటే బ్రహ్మచారిని చూసి 3 లోకములు కన్న తల్లివి నీకెంత ప్రేమ ఉండాలి? అమ్మా నువ్వు ఇవ్వాలనుకుంటే ఈమె నా చేతిలో వేసిన ఉసిరికాయ యొక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి ఆవిడ పాపం తీసి నువ్వు అనుగ్రహించలేవా అని అడిగారు. అడిగి శంకరాచార్యుల వారు స్తోత్రం చేశారు. అప్పుడు వచ్చింది కనకధార. ఆయన స్తోత్రం చేస్తే బంగారు ఉసిరికలను అమ్మవారు వర్షించింది. వర్షించిందా? వర్షించింది. అది లోకంలో నిరూపణమై ఉన్నది. శంకరాచార్యుల వారు చేసిన కనకధారాస్తవం ఎంత గొప్పది అన్నది లోకంలో నిరూపణమైంది. ఎక్కడైందో తెలుసా అండి? కనకధార శంకరాచార్యుల వారు మాత్రమే చేశారని మీరు అనుకోకండి. అమ్మవారు అనుగ్రహించి బంగారు వృష్టి కురిపించినటువంటి సందర్భాలు
మనకి వాంగ్మయంలో చరిత్రలో అనేక ఉన్నాయి. మనకి మూకశంకరులు మూక పంచశతి అని 5 శతకాలు చేశారు. 5 శతకాల్లో స్తుతి శతకము అని ఒక శతకం ఉంది. అందులో ఆయన ఒక మాట అంటారు, అమ్మా తుండీరాఖ్యే మహతి విషయే స్వర్ణ వృష్టి ప్రదాత్రీం అని ఒక పాదాన్ని రచన చేశారు ఆయన ఒక శ్లోకంలో. ఆయన తొండమండలంలో పుట్టారు, తమిళనాడులో. తుండీరాఖ్య అని పిలిచేవారు, తుండీర దేశం అని. ఇప్పుడు దాన్ని తొండమండలం అంటున్నారు. అక్కడ ఒకానొకప్పుడు కరువు కాటకాలతో ఆ ప్రాంతం అంతా తల్లడిల్లిపోతుంటే కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారిని అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ వెళ్ళి సేవించి ప్రార్థన చేశారు. కన్నుల నీరు పెట్టుకుని కామాక్షి అమ్మవారిని వేడుకుంటే ఆ తల్లి వాళ్ళ బాధ చూడలేక తొండమండలం అంతా బంగారు కాసులు వర్షించింది. అమ్మవారి అనుగ్రహంతో బంగారు కాసులు వర్షింపబడిన తొండమండలములకు చెందిన వాళ్ళను నేను అని అతిశయంతో చెప్పుకున్నారు మూకశంకరులు స్తుతి శతకంలో. కాబట్టి అమ్మవారు కురిపించిందా లేదా? మూకశంకరులు నిర్ధారణ చేశారు, కురిపించింది. వారు జన్మతః చాలా పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయనకి ఎంత గొప్ప శక్తి కలిగిన వారంటే హయగ్రీవుడి యొక్క దర్శనాన్ని ఎంత గొప్పగా పొందారంటే ఇవాళ నేను మిమ్మల్ని, మీరు నన్ను ఎలా చూస్తున్నామో ఆయన హయగ్రీవ దర్శనాన్ని అలా పొందారు. పొంది హయగ్రీవుడితో మాట్లాడారు వారు. అంతటి మహానుభావుడు ఉపనిషత్తుల మీద ఎంతటి అధికారాన్ని పొందారంటే ఆయనకి ఆ నాటి నుంచి ఏమని బిరుదునామా వచ్చిందంటే నిగమాంత దేశికులు అని బిరుదు. అదే వేదాంత దేశికులు అని పిలుస్తూ ఉంటారు. ఆయనే మనకి వడకలై సంప్రదాయం అని చెప్పి వైష్ణవుల్లో ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయాన్ని స్థాపన చేసిన వారు వేదాంత దేశికులే. అటువంటి వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు. శృంగగిరి పీఠాధిపతుల్ని ఇప్పటికీ కూడా వారు బయటికి విజయం చేస్తుంటే వారిని చేసే స్తోత్రంలో ఇప్పటికీ ఈ మాట వాడుతుంటారు, సర్వతంత్ర స్వతంత్ర అని అన్న మాటను వాడుతుంటారు. సర్వతంత్ర స్వతంత్రులు అన్న మాటకు అర్థం ఏంటంటే బాహ్యోపకరణముల మీద ఆధారపడకుండా వారు అనుగ్రహించాలనుకున్నప్పుడు వారి ఉపాసనా బలంతో భగవంతుణ్ణి ప్రార్థించి అనుగ్రహించగలిగిన వారు అని అర్థం. వారు ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా ఆయనకు 1,00,000 రూపాయలు ఇద్దాం అనుకున్నారు అనుకోండి, ఇంకోళ్ళని ఓ 1,00,000 రూపాయలు నువ్వు పట్టుకురావయ్యా, ఆయనకు 1,00,000 ఇద్దాం అనుకుంటున్నానని అడగవలసిన అవసరం ఉండదు. ఆయన ఒక్కసారి ప్రార్థన చేశారా పళ్ళెంలో 1,00,000 రూపాయలు కనపడవలసిందే. ఎవరో ఆ సమయానికి వచ్చి అక్కడ పెట్టవలసిందే. చంద్రశేఖరేంద్ర సరస్వతి జీవితంలో అలాంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయో. ఆయన ఇవ్వాలనుకుంటే ఒక్కసారి కళ్ళు మూసుకునేటప్పటికి ఎవరో వచ్చి ఆ పళ్ళెంలో అక్కడ పెట్టేసేవారు. అంతే. ఎంత ఇద్దాం అనుకున్నారో అంతే ఉండేది. చేత్తో కూడా ముట్టుకోకుండా ఆయన సత్యదండంతో ఇలా తోసి తీసుకోమన్న సందర్భాలు కోకొల్లలు. అంతటి మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి. అలాగే వేదాంత దేశికులకి విశిష్టాద్వైత సంప్రదాయంలో సర్వతంత్ర స్వతంత్రులు అని బిరుదుంది. అంతటి మహానుభావుడి మీద కొంతమంది కక్ష కట్టారు. మహాపురుషుల జోలికి వెళ్ళి వాళ్ళ మీద కక్ష కడితే ఏం జరుగుతుందంటే వాళ్ళ కీర్తి బాగా ప్రకాశిస్తుంది. ఎవడు కక్ష కట్టాడో వాడు నాశనం అవుతాడు. మహాత్ముల జోలికి వెళ్ళి నువ్వు పొందేది ఉండదు. వాళ్ళు మరింత పుటం పెట్టిన బంగారంలా ప్రకాశిస్తాడు. ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు ఎందుకు పాడవుతాడు? వాడు పాడయ్యేది ఏమి ఉండదు. అక్కర్లేని పనులు చేసి అర్థం లేని పనులు చేసి నువ్వు పాడవుతావు. అది దిద్దుకోవలసినటువంటి విషయం. కాబట్టి వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదిందుకుండాలి అని కొంతమంది ఆయన మీద కక్ష కట్టారు. కక్ష కట్టి తను పెళ్లి చేసుకోవడానికి డబ్బు లేవు. ఒక బ్రాహ్మణ వటువుకి, ఒక బ్రాహ్మణుడి కనండి, లేకపోతే బ్రహ్మచారి కనండి, ఉపనయనం అయిపోయిన వాడు ఇంకా గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. గృహస్థాశ్రమంలోకి వెడదామంటే ₹1 లేదు పెళ్లి చేసుకోవడానికి. అలాంటి వాడిని ఒకరిని పట్టుకున్నారు. ఎలాంటి వాడికి పడితే వాడికి, దేనికి పడితే దానికి డబ్బు ఇవ్వడం కుదరదుగా. వెళ్ళి అడిగితే అది ధర్మబద్ధమైన కారణం అయి ఉండాలి. నువ్వు జన్మతః దరిద్రుడివి, పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళలేకపోతున్నావు. నువ్వు వెళ్ళి ఈ మాట వేదాంత దేశికులకి చెప్పు, పెళ్లికి డబ్బు కావాలని అడుగు, ఎలా ఇస్తారో మేము చూస్తాం అన్నారు. ఎవరినో అడిగి నిజమేనయ్యా చాలా ధర్మబద్ధమైన కారణం, ఏమో కొంచెం ఓ 10,000 రూపాయలు అలా ఇవ్వండి ఆయనకి అని అన్నారనుకోండి, ఆయనకి సర్వతంత్ర స్వతంత్ర ఏమిటి? ఇంకా ఎవరో 10,000 రూపాయలు ఇస్తే అది ఇప్పిస్తే ఇంకా సర్వతంత్ర స్వతంత్రులు ఏమిటి? బిరుదునామం ఏదో మ్యాక్బత్ నాటకంలో షేక్స్పియర్ అంటాడు, ఇట్ హ్యాంగ్స్ లూజ్ లైక్ దట్ ఆఫ్ కోట్ టు ఎ బఫూన్ అంటాడు. అలాగా ఏదో వేలాడినట్టుగా ఉంటుంది ఆ బిరుదు. కాబట్టి ఇప్పుడు తను సృష్టించాలి. ఆ బ్రహ్మచారి వచ్చి నిలబడి అడిగాడు. వేదాంత దేశికులు ఒక్కసారి కళ్ళు మూసుకుని అంతఃపరిశీలనంలోకి వెళ్ళారు.
అంతర్ముఖులైతే తన మీద కక్ష కట్టినటువంటి వారు తన బిరుదునామాన్ని ప్రశ్నించడం కోసమని ఆ పిల్లవాడిని పంపించారని ఆయనకు అర్థమైంది. ఒక పాఠం చెప్పాలనుకున్నారు. ఆయన వెంటనే లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు. దాన్ని శ్రీస్తుతి అని పిలుస్తారు. లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తే ఆ పిల్లవాడికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఆయన ముందున్న పళ్ళెంలోకి వచ్చి పడింది. ఆ డబ్బుని వేదాంత దీక్షకులు ఆ వచ్చినటువంటి బ్రహ్మచారికి ఇచ్చి పెళ్లి చేసుకోమన్నారు. శ్రీస్తుతి వేదాంత దేశికులు చేసినప్పుడు లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని కృప చేసింది. అలాగే శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు విద్యారణ్యులని. ఆయన పేరే విద్యారణ్యులు. చాలా చమత్కారమైనటువంటి పేరు. అరణ్యమునందు మీకు దొరకనటువంటి లత, ఓషధి, చెట్టు, పొద ఉండవు, అన్నీ ఉంటాయి అరణ్యంలో. అరణ్యంలో అన్నీ ఎలా ఉంటాయో విద్యారణ్యుల వారికి తెలియనటువంటి విద్య లేదు. జ్యోతిషం దగ్గర నుంచి ఆయనకి సమస్త శాస్త్రముల కరతలామలకం. కానీ ఆయన కూడా నిరుపేద బ్రాహ్మణుడు. ఆయన చిన్నతనంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసమని ప్రార్థన చేసి తపస్సు చేశారు. లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఏం కావాలండి? నాకు ఐశ్వర్యాన్ని కృప చెయ్యన్నారు. అంటే అమ్మవారంది కుదరదు, ఈ జన్మకి నువ్వు దరిద్రుడిగా ఉండవలసిందే. కానీ నువ్వు నా గురించి ఇంత తపస్సు చేసి ఉన్నావు కనుక నీకు వచ్చే జన్మలో ఐశ్వర్యాన్ని కృప చేస్తాను. ఇంకా ఈ జన్మ ప్రారంధం ఈ జన్మకు అనుభవించాలి, కాబట్టి ఇప్పుడు నీకు నేను ఇవ్వలేనండి. వెంటనే విద్యారణ్యుల వారు వచ్చే జన్మలో ఇస్తానన్నావు కదా, అలాగే ఆగన్నారు. శంకరాచార్యుల వారు ఎలా ఆపత్సన్యాసం తీసుకున్నారో విద్యారణ్యుల వారు కూడా అలాగే సన్యస్తోహం అని వెంటనే సన్యసించారు. సన్యసిస్తే రెండో జన్మ, కాబట్టి నేను రెండో జన్మ ఎత్తాను, ఇప్పుడు కురిపించే ఐశ్వర్యాన్ని. సన్యాసివి నీకెందుకని ఆవిడ అడగలేదు. ఇప్పుడు అర్హత పొందాడు, కురిపించేసింది. నవనిధులు ఆయన చుట్టూ చేరే. అదే సమయంలో మాలిక్ కాఫూర్ దక్షిణ భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చి సనాతన ధర్మాన్నంతటినీ కూడా కూకటి వేళ్లతో పెళ్లగిస్తున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి నవనిధులతోటి తనకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని పణంగా పెట్టి మహానుభావుడు ఆ రోజుల్లో హరిహరరాయులు, బుక్కరాయులు అనేటటువంటి ఇద్దరిని తీసుకొచ్చి సుముహూర్త నిర్ణయం చేసి ఆనాడు కర్ణాటక సామ్రాజ్యాన్ని ఆయన విద్యారణ్యుల వారు ఇచ్చినటువంటి ధనంతో, ఆయన పెట్టిన ముహూర్తంతో, ఆయన గీసిన గీతలో వచ్చినటువంటి శ్రీచక్ర రూపంలో వచ్చినటువంటి సామ్రాజ్యం గనక విద్యారణ్యుల వారి పేరు మీద దానికి విద్యానగరము అని పేరు. విజయములకు నిలయమైంది కాబట్టి విజయనగర సామ్రాజ్యము అని పేరు వచ్చింది. అందుకే కర్ణాటక సామ్రాజ్యాన్ని మొట్టమొదట సింహాసనం మీద కూర్చోవడానికి అర్హత పొందిన వారెవరు అంటే విద్యారణ్య స్వామి వారే. విద్యారణ్య స్వామి వారు నాకు అక్కర్లేదని ఇచ్చేశారు. కాబట్టే ఇప్పటికీ కూడా సింహాసనం మీద కూర్చోవడం అనేటటువంటి అలవాటు శృంగగిరి పీఠంలో పరంపరాగతంగా వచ్చింది. ఇప్పటికీ శృంగేరి పీఠాధిపతులు వస్తుంటే కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని చెప్తారు. విద్యారణ్యుల వారికి వచ్చినటువంటి బిరుదునామం తర్వాత వరకు కొనసాగింది. వారే ఆ కాలంలో అద్వైత మత వ్యాప్తిని విస్తారంగా చెయ్యడం కోసమని శృంగగిరికి ఉపపీఠాలుగా ఎన్నో పీఠాలని ఆంధ్రదేశంలో కూడా ఆయన నెలకొల్పారు. అటువంటి విద్యారణ్యుల వారు స్తోత్రం చేస్తే అమ్మవారు కనకధార కురిపించింది. కాబట్టి కనకధార కేవలం శంకరాచార్యుల వారికి మాత్రమే కురిపించింది అని చెప్పడం కుదరదు. కనకధార శంకరాచార్యుల వారికి కూడా కురిపించింది. కానీ శంకరాచార్యుల వారికి పూర్వం కూడా అమ్మవారు అనుగ్రహించి బంగారు వృష్టి కురిపించినటువంటి సన్నివేశములు ఉన్నాయి. విద్యారణ్యుల వారు శంకరాచార్యుల వారి తర్వాత వారు, మూకశంకరులు శంకరాచార్యుల వారి తర్వాత వారు, అలాగే వేదాంత దేశికులు కూడా శంకరాచార్యుల వారి తర్వాత వారు. శంకరాచార్యుల వారి తర్వాత కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో బంగారు వృష్టిని కురిపింప చేసుకున్న మహాపురుషులతో శోభాయమానంగా ప్రకాశించినటువంటి ఉపాసన భూమి ఈ భూమి. అటువంటి భూమిలో శంకరాచార్యుల వారు చేసినటువంటి కనకధారా స్తోత్రానికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి వచ్చింది. ఎందుకని అంటే విద్యారణ్యుల వారు పుచ్చుకున్నా ఇంకొకరు పుచ్చుకున్నా దానిలో ఉండేటటువంటి విధానం వేరు. శంకరాచార్యుల వారు చేసినటువంటి స్తోత్రంలో ఉండే మర్యాద స్థితి వేరు. ఆయన కేవలం దరిద్ర బ్రాహ్మణి గురించి మాత్రమే స్తోత్రం చేశారు కాదు, దరిద్ర బ్రాహ్మణిని అడ్డుపెట్టి దరిద్రం అనుభవిస్తున్నటువంటి ఎవరైనా చెయ్యవలసిన స్తోత్రానికి ఎంత కాలానికైనా నిలబడగలిగిన స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు కృప చేశారు.
కాదు, మీరు ఇంకొకటి ఆలోచించండి. శంకరాచార్యుల వారు నిజంగా అమ్మవారిని మనసులో మౌనంగా ప్రార్థన చేస్తే శంకరాచార్యుల వారి యొక్క ప్రార్థనని మన్నించి లక్ష్మీదేవి కనక ఉసిరికలను కురిపించదా? లేదా ఏ స్తోత్రము చెయ్యకుండా, స్తోత్రం అంటే ఏమిటంటే స్తుతి, స్తుతి అంటే అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసేటటువంటి వాక్కుల సమాహారం. అసలు అటువంటి వైభవ ప్రకాశ స్తోత్రం ఏది చెయ్యకుండా లోపల చిత్తశుద్ధితో అమ్మవారి పాదములు పట్టుకుని ఆయన ఒక్క ప్రార్థన లోపల అమ్మా నువ్వు అనుగ్రహించాలి అంటే ఈ స్తోత్రం చేస్తేనే నేను ఇస్తానని అమ్మవారు అంటుందా? ఇవ్వదా అమ్మవారు? మరి ఎందుకు స్తోత్రం చేశాక బంగారు ఉసిరికలు కురిచాయి? ఒక్కటే కారణం, మీకు చాలా స్పష్టంగా అర్థమైపోయి ఉంటుంది. అమ్మవారు కూడా ఒక సంకల్పం చేసింది. ఈ ప్రత్యేకమైన సందర్భంలో శంకరాచార్యుల వారి నోటి వెంట ప్రకటంగా ఈ స్తోత్రం రాకపోతే జన్మ జన్మాంతరముల నుంచి చేసినటువంటి పాపములను దరిద్రం రూపంలో అనుభవిస్తున్నటువంటి వారికి మార్గోపదేశం చెయ్యగలిగిన అంత శక్తివంతమైన స్తోత్రమును ఇవ్వగలిగిన వాడు మళ్ళీ పుడతాడో పుట్టడో అవతార పురుషుడైన శంకరుల వెంట నోటి వెంట ఈ స్తోత్రం రావాలి. ఎందుకంటే తర్వాత సన్యసించిన తర్వాత ఇంకా అసలు బంగారం పేరైన ఎత్తుతారో ఎత్తారో, ఇంకా ఆయన అసలు మాట్లాడతారో మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు బాలశంకరుడిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన నోటి వెంట ఆ స్తోత్రం రావాలి. ఆ స్తోత్రం వచ్చిందా ఇది లోకానికంతటికి మహోపకారం అయిపోతుంది. ఇప్పుడు లోకమంతా ఎవరెవరు దరిద్రంలో ఉన్నారో వాళ్ళు చెయ్యొచ్చు. కాదు, ఈ స్తోత్రం వెనకాతల వేరొక రహస్యం ఉంది. కనకధారా స్తోత్రానికి ఉన్న గొప్పతనం అంతా ఎక్కడుందంటే కనకధార కేవలం దరిద్రాన్ని పోగొట్టి మీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేసే స్తోత్రం కాదు. ఏ ఐశ్వర్యము భయహేతువో ఆ ఐశ్వర్యము వెంట పడవలసినటువంటి స్థితి లేకుండా భద్రమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతూ భయహేతువైనటువంటి ఐశ్వర్యం జోలికి వెళ్లకుండా పరమ తృప్తితో ధార్మికమైన మార్గంలో ప్రవర్తిస్తూ దొరికిన దానితో తృప్తిగా జీవిస్తూ అతనికి ఎప్పుడు ఎంత అవసరం ఉంటుందో ఆ అవసరం తీరడానికి అమ్మవారి అనుగ్రహంతో అప్పటికి కావలసినది అది సమకూర్చబడేటటువంటి రీతిలో ఒకరి దగ్గర చెయ్యవతాపవలసినటువంటి అవసరం లేని రీతిలో వ్యక్తి యొక్క జీవితం వెళ్ళిపోవాలంటే అటువంటి స్థితిని కల్పించాలన్నా కనకధారా స్తోత్రమే ఆలంబనము. ఎందుచేతనంటే శంకరాచార్యులు వారు భజగోవిందంలో మాట అంటారు, మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ అంటారు. ఐశ్వర్యము విషయంలో నువ్వు తృష్ణని పెంచుకోవద్దు అంటారు. అప్పుడు కనకధారా స్తోత్రం దరిద్రంలో ఉన్నవాడికి ఐశ్వర్యం ఇస్తుంది అని నేను ఆ మాట అన్నాను అనుకోండి. దరిద్రం అన్న మాటకు అర్థం ఏమిటప్పుడు? ఒకడికి టీవీ ఉంది, వాడికి వీసీడీ కావాలి, వాడికి వీసీడీ కావాలనుంది, వీసీడీ లేదు, దరిద్రమే. ఒకడికి వీసీడీ కూడా ఉంది కానీ వాడికి ఏసీ లేదు కాబట్టి వాడు దరిద్రంలో ఉన్నాడు. ఒకడికి టీవీ ఉంది, వీసీడీ ఉంది, ఏసీ ఉంది, అయినా వాడికి కారు లేదు కాబట్టి వాడికి దరిద్రమే. కాబట్టి ఇలా ఆలోచిస్తూ పోతే ఐశ్వర్యం విషయంలో అసలు దరిద్రం లేనివాడు అన్నవాడు ఎవడుంటాడు లోకంలో? నీకు ఉండాలన్న కోరిక ఉండాలి కానీ దానికి హద్దు ఎక్కడుంది? నీకు దరిద్రం లేకపోవడం ఎక్కడుంది? ఎప్పుడూ దరిద్రం ఉంటుంది. ఎందుచేతంటే లోకంలో ఒక గమ్మత్తైన మర్యాద ఒకటి ఉంటుంది. సరస్వతి విషయంలో లేనిని అంగీకరించాడు, లక్ష్మి విషయంలో సమృద్ధిని అంగీకరించాడు. మీరు చూడండి, ఏమయ్యా నీకు ఈ విషయం తెలీదు అన్నారనుకోండి, నాకు తెలియకపోవడం ఏంటండి అంటాడు, తిరగబడతాడు. సరస్వతి విషయంలో మీ ఎందున్న అసంపూర్తిని మీకు ఇది తెలియదు నాయన అన్నారనుకోండి, వాడు ఒప్పుకోడు. లక్ష్మి విషయంలో మీకేమిటండి బోలెడంత ఆదాయం వస్తోందని అనుకోండి, ఏం వస్తోందండి, వచ్చేది అద్దెలకి పన్నులకి సరిపోతుంది అంటారు. అంతేగాని చాలా వస్తోందండి, ఓ 1 కోటి రూపాయలు వచ్చింది కిందటి ఏడాదని చెప్పిన ఒక్క లాభం సంపాదించి అలా చెప్పిన వాడిని ఒక్కడిని నాకు చూపించండి, పౌర సన్మానం చేయొచ్చు. అలా ఎవరు చెప్పరు, ఎప్పుడూ చెప్పరు. ఏం చెప్తారంటే ఏముందండి ఏదో అలా పూర్వం నుంచి వస్తున్నది, బొత్తిగా వ్యాపారం మానేశారు అనిపించుకోలేక ఏదో నడిపిస్తున్నాం కానండి ఏముందండి ఇప్పుడు అంటాడు. ఐశ్వర్యం విషయంలో సమృద్ధి చెప్పడం, సరస్వతి విషయంలో లేమి చెప్పడం, ఇది జాతికంతటికి ఉండే లక్షణం. మనుష్య జాతికే ఉంటుంది ఆ లక్షణం, మినహాయింపు ఎవరో మహానుభావుడు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దరిద్రం అన్న మాట నేను వాడాను అనుకోండి, దరిద్రుడు కానివాడెవడు? కాబట్టి ఇప్పుడు కనకధార దరిద్రం ఉన్నవాళ్ళు చేసుకుంటే దరిద్రం తొలగిపోయి వాళ్ళ కోరిక తీరుతుంది అని నేను అన్నాను అనుకోండి,
వెంటనే కనకధార దేనికోసం, మనకి ఇప్పుడు ఏం అవసరం ఉందండి కనకధార అయితే మనం చేయడానికి? అమ్మవారిని హాయిగా సంతోషంగా ఉత్తినే కనకధార చేద్దాం అంతే తప్ప మనకి అవసరం ఏముంది? ఆవిడ అన్ని ఇచ్చిందని కనకధార చేసేవాళ్ళు ఉంటారు అనుకుంటున్నారా మీరు? నేను ఇలా అన్నాను కాబట్టి ఇప్పుడు చెయ్యొత్తండి అంటే ఎవరు చెయ్యొత్తరేమో, కానీ నేను అలా చెప్పకుండా దరిద్రం ఉన్న వాళ్ళందరూ కనకధార చేసుకోండి, మీ అందరికీ ఇది పనికొస్తుంది. ఏవేవి లేవో వాళ్ళందరూ చెయ్యొత్తండి, నేను రోజు కనకధార చేయిస్తానన్నాను అనుకోండి, చెయ్యొత్తని వాడు ఎవడుంటారో నాకు చెప్పండి. ప్రతివాడికి ఏదో లేదనే ఉంటుంది, ఏదో ఒకటి లేదనుకుంటాడు. ఏదో ఒకటి లేదనుకున్న వాళ్ళందరూ దరిద్రులే కదండి. అప్పుడు కనకధార అందుకు ఉపయోగపడుతుందనా శంకరాచార్యులు వారు ఇచ్చింది? అది దాని ఫలశ్రుతి అయితే ఆ ప్రయోజనం దానికి నేను చెప్తే యథార్థమునకు నేను లేనిపోని అపోహని కల్పించి అక్కరలేని మార్గం వైపుకి మీ ఆలోచన కోణాన్ని తిప్పిన వాడిని అవుతాను. అందుకు శంకరాచార్యులు వారు చేశారని నేను చెప్పలేను, అందుకు చేయలేదు శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు వారు దేనికి చేశారని చెప్పవలసి ఉంటుందంటే, ఐశ్వర్యమునందు తృష్ణ నశిస్తే నీకు శాంతి. నాకు అన్నీ ఉన్నాయి, నాకు లేనిదేముందండి అని మీరు అన్ననాడు మీకు శాంతి, నాకు ఇది లేదంటే అది వస్తే శాంతి అన్ననాడు మీకు ఎప్పటికీ శాంతి లేదు. కాబట్టి నాకు ఏది లేదండి అన్న మాట మీ నోటి వెంట రావాలి అంటే ధర్మబద్ధమైనటువంటి మార్గంలో మీకు ఏవి ఉంటే సరిపోతుందో అవి మాత్రమే మీ మనసు ప్రచోదనమైతే ఆ విషయాన్ని మీకు ఇవ్వడానికి అమ్మవారు కూడా వెనకంజ వెయ్యదు. తినడానికి అన్నం లేనివాడు కనకధార చేసి అన్నం కావాలంటే తప్పేం లేదు, చెయ్యొచ్చు. చదువుకుని ఉద్యోగం రానివాడు కనకధార చేసి నాకు ఉద్యోగం కావాలంటే తప్పు లేదు, కనకధార చెయ్యొచ్చు. యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్ల నాకు మంచి వరుడు కావాలని కనకధార చేస్తానంటే తప్పు లేదు, కనకధార చెయ్యొచ్చు. ఎన్నేళ్ళు వచ్చినా మనసు నిలబట్టలేదు, భగవంతుడి మీద పూజ చేసినప్పుడు అన్నవాడు మనసు నిలబడ్డానికి కనకధార చేస్తానంటే తప్పు లేదు, కనకధార చెయ్యొచ్చు. ఎన్ని ఉన్నా ఏదో ఒకటి లేదని కృతకంగా ఆలోచించి దానికోసం కనకధార చేస్తానన్న వాడికి కనకధార పనికొస్తుందా అంటే నేను హామీ ఇవ్వలేను. ఎందుకంటే శంకరులు ఆ కోణంలో ఇస్తే వారు జగద్గురువులని నేను చెప్పడం కుదరదు. అప్పుడు నేను ఆయన స్థానాన్ని విలిచి చేసినట్టు అవుతుంది, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడినట్టు అవుతుంది. కాబట్టి ఏ మాట చెప్తే దానికి సరిపోతుంది అని నేను అనుకుంటున్నానంటే, ధార్మికమైన జీవితంతో ఏ అవసరములు మీకు నిజాయితీతో జీవితం శాంతంగా ప్రశాంతితో హాయిగా వెళ్ళడానికి కావలసి ఉంటాయో అటువంటి మనశ్శాంతి కారకములైనటువంటి కోరికలు తీరడం కోసం మీరు కోరిక చెప్పవలసిన అవసరం లేకుండా రోజు కనకధార చేసేస్తే, ఆకలి వేశాకే అన్నం తినాలని ఏం లేదుగా. 1 గంట అయితే అన్నం తినేట్లా. ఒక్కొక్కసారి నాకు ఆకలి ఏం లేదు, అయినా 1 గంట అయ్యేటప్పటికి ఆఫీసులోంచి బయలుదేరతాను, మా ఆవిడని తీసుకుంటాను, ఇంటికి ఎడతాను. ఎందుకు తినేస్తున్నాను అని నాకు అనుమానం వచ్చింది అనుకోండి, అన్నం తినేసే వేళ అయిపోయింది కాబట్టి తినేస్తున్నాను అంతే. ఆకలి ఏమి ఉండదు, ఎందుకు తినేస్తున్నాను అంటే ఇప్పుడు వేయలేదని తినకపోతే 4ంటికి ఆఫీసులో ఆకలి వేసి అప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఏమైనా బజ్జీలు వేసుకుని తినొస్తానండి అంటే బాగుండదు కాబట్టి ఇప్పుడు తినేస్తున్నాను అంతే. కాబట్టి నువ్వు అడగక్కర్లేదు, నీకు నిజాయితీతో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఏ కోరిక తీరకపోతే నీ మనశ్శాంతి భంగం అవుతుందో, గృహస్థుగా నువ్వు తల్లడిల్లిపోతావో, ఆ కోరిక విషయంలో నీకు ఒక శూన్యత ఏర్పడకుండా భర్తీ చేసే బాధ్యత అమ్మవారు తీసుకుంటుంది. నువ్వెందుకు అసలు నోరు విప్పడుగుతావు? నువ్వు విప్పి అడగడం మొదలు పెట్టావనుకో, ఆ దరిద్రాన్ని వ్యాఖ్యానాన్ని నువ్వు మార్చేస్తావు. కాబట్టి నువ్వు అడక్క, అసలు అడగకుండా నువ్వేం చేస్తావు? రోజు ఆకలేసినా వీకపోయినా అన్నం తిన్నట్టు, అవసరం ఉన్నా లేకపోయినా స్నానం చేసినట్టు. రాత్రి ఏసీలో పడుకున్నాను, చుక్క చెమట పట్టలేదు, పడుకున్నప్పుడు ఎంత హాయిగా ఉన్నానో బయటకు వచ్చినప్పుడు అంత హాయిగా ఉన్నాను. స్నానం ఎందుకండి అని సంధ్యావందనం చేస్తానా? స్నానం చేస్తాను. ఎందుకు చేశాను? ఒంటికి చెమట లేకపోయినా పడుకుని లేచాను కాబట్టి స్నానం చేశాను. అలా రోజు కనకధార చెయ్యడం నా జీవితంలో అంతర్భాగం. ఎందుకు జీవితంలో అంతర్భాగం? ఇది పట్టుకోగలిగితే మీకు కనకధార యొక్క స్థితి ఏమిటో మీకు అర్థం అవుతుంది. మీరు ఎందుకు కనకధార చెయ్యవలసి ఉంటుంది, ఎందుకు శంకరాచార్యుల వారు దాన్ని ఇచ్చారు, ఎందుకు లక్ష్మీదేవి ఇప్పించింది, మీకు తెలియకుండానే మీరు ఎప్పుడూ 2 మధ్య నలిగిపోతుంటారు జీవితంలో. 1 ప్రారబ్ధము, 2 కాలము. ఈ 2 మధ్య నలుగుతాడు మనిషి. ప్రారబ్ధము తరువుకొస్తూ ఉంటుంది. నా ప్రారబ్ధంలో నేనేం అనుభవించాలో నాకు తెలియదు, నేను ఇది చేద్దాం అనుకుంటాను, ఇది జరిగిపోతే చాలా బాగుంటుంది అనుకుంటాను. ఈశ్వరుడు ఏం చేస్తాడు? కాల రూపంలో ఉంటాడు. కాల కలయతామహం అంటాడు గీతలో. ఆయన ఏం చేస్తుంటాడు? లెక్కలు కడుతుంటాడు.
వీడు ఇవాళ ప్రారంధంలో వీడు చేసిన పాపానికి ఫలితం అనుభవించాలి. నేనేమనుకుంటాను, నేను సంతోషంగా ఏదో మంచి పని చెయ్యాలనుకుంటాను. నా కొడుక్కో మంచి ర్యాంక్ వచ్చింది, వాడిని ఎంసెట్ కౌన్సిలింగ్కి తీసుకెళ్లి మంచి కాలేజీలో సీటు తెస్తాను, ఇంకే ఉంది వాడిని తీసుకెళ్లి జాయిన్ చేస్తాను అనుకుంటాను. ఇంకా రేపో ఎల్లుండో కౌన్సిలింగ్ అనగా నా కొడుకు ఎక్కడో ఆడుతూ జారి పడి వాడి కాలు విరిగిపోయి మెట్లు ఎక్కకూడదని డాక్టర్లు అన్నారు అనుకోండి. ఇప్పుడు 1 సంవత్సరం పాటు వాడికి ర్యాంక్ వచ్చినా నేను వాడిని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయలేదు అనుకోండి. నేను జాయిన్ చెయ్యకూడదని చేయలేదా, చేయడం బాధై చేయలేదా, చేస్తానని అనుకున్నా, చెయ్యడానికి సిద్ధపడ్డా, చదువుకోవడానికి వాడు సిద్ధంగా ఉన్నా, కాలేజీలో సీటు పొందడానికి యోగ్యమైన ర్యాంకు వాడికి ఉన్నా, నా కంటికి కనపడని నాకు తెలియనటువంటి ఒక కారణం చేత నేను అనుకున్న సంకల్పం నెరవేరకుండా పోయిందా? అంటే నేను అనుకున్న సంకల్పం నెరవేరకుండా పోవడానికి ఏ కారణానికి నెరవేరకుండా పోయిందో నాకు చెప్పేవాడు నా కంటికి కనపడ్డాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. వెనక నుండి నడిపిస్తుంటాడు ఆయన. లెక్కలు కట్టుకుంటాడు. లెక్కలు కట్టుకుని వీడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, వీడికి ఇవ్వనంతే, ఇవ్వడం. ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏడుస్తావు. కాలమునకు ప్రారబ్ధమునకు మధ్య నలిగిపోతావు. నలిగిపోతే ఏమవుతుందంటే ఏడుస్తావు. ఎప్పుడూ నువ్వనుకున్నట్టు అన్నీ జరిగిపోతే నీ జీవితం మనుష్య జీవితం కాదు. నువ్వు అంతా పుణ్యం చేస్తే దేవతగా ఉండాలి, అంతా పాపం చేస్తే తిరియక్కుగా ఉండాలి. పుణ్యం పాపం కలిపి చేసావు కాబట్టి మనిషిగా ఉన్నావు. ఇంకిక్కడి నుంచి నువ్వు కేవలం భగవదారాధన చేస్తే అసలు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షానికి వెళ్ళొచ్చు. కేవల పాపం చేస్తే తిరియక్కుగా వెళ్ళొచ్చు. మళ్ళీ పుణ్యమే చేస్తే మళ్ళీ మనిషిగా పుట్టి మళ్ళీ ఐశ్వర్యంతో దానాలు చేయొచ్చు. పుణ్యం పాపం కూడా చేస్తే మళ్ళీ మనిషిగా పుట్టచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మనుష్య జన్మ ఒక్కటే కూడలి. ఈ జన్మలోనే మారాలి. అందుకే మనుష్యత్వం అంటారు శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో. మనుష్యత్వం యొక్క గొప్పతనం ఏమిటంటే ఎటైనా వెళ్ళగలిగినటువంటి స్థితి. కాబట్టి ఇప్పుడు ఇంత గొప్ప మనుష్య జన్మలో నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్టు అవవో. నరుడిగా నడిచిన ఈశ్వరుడికే జరగలేదు. రేపు పట్టాభిషేకం అని రాముడు అనుకున్నాడు. ఎవరు రాజ్యం ఇస్తానన్నాడో ఆయనే మర్నాడు పొద్దున్నన్నాడు, రే నాన్న 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలరా నువ్వు అన్నాడు. వెళ్ళిపోయాడా లేదా? తెలియని లక్ష్మణుడు అన్నాడు దశరథుణ్ణి చంపేస్తానన్నాడు. తెలిసిన రాముడు ఒక్క మాట చెప్పాడు, అసంకల్పితమేవేహా యదకస్మాత్ ప్రవర్తతే నివత్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అన్నాడు. దైవాన్ని అనుసరించరాదిర్రాడా, దైవం నీ కంటికి కనపడి ఫలితాన్ని ఇవ్వదు. అది వెనకాతల ఉండి నిర్ణయం చేస్తుంది. అది ఏదనుకుందో అది జరుగుతుంది తప్ప నువ్వు అనుకున్నది దైవం చెయ్యాలని ఏం లేదు. ఈ నలుగుడు పడిపోయేటప్పుడు నీ కంటి వెంట నీరు రాకుండా నిన్ను కాపాడి, నువ్వు నమ్ముకున్న వాళ్ళని కాపాడి, నిన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడగలిగినటువంటి శక్తి, ఆ అనుగ్రహం నీకు ఎక్కడి నుంచి ప్రసరిస్తుంది? న్యాయబద్ధమైన కోరిక నీదైతే నిన్ను ఏడిపించకుండా చూడ్డానికి కనకధార పనికొస్తుంది. కాబట్టి కనకధార చెయ్యాలా వద్దా? ప్రతిరోజు చెయ్యవలసిందే. ఎందుకంటే నువ్వు కాలానికి ప్రారంధానికి మధ్య నలుగుతున్నావు. ఎలా నలుగుతావో ఎందుకు ఏడుస్తావో నీకే తెలియదు. కాబట్టి ఇప్పుడు కనకధారా స్తోత్రం యొక్క వైభవం అంత గొప్పది. ఇప్పుడు ఈ కనకధారా స్తోత్రాన్ని లక్ష్మీదేవిని ఉద్దేశించి శంకరాచార్యుల వారు ప్రారంభం చేస్తున్నారు. అమ్మవారిని ఉద్దేశించి చేస్తున్నారు ఆయన. ఈ స్తోత్రాన్ని ఆయన ప్రారంభం చేస్తూ అన్నారు, వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ సింధురం బంధురాననం. నిజంగా భారత జాతి గర్వపడాలి. 5 సంవత్సరాలు దాటిన వయస్సులో ఉన్న ఒక పిల్లవాడు ఒక బ్రాహ్మణి యొక్క దరిద్రాన్ని చూసి చిలించిపోయి అంత విశాల హృదయంతో, అంత ప్రేమతో, 1 రూపాయి తన కోసమని కాకుండా బ్రాహ్మణి యొక్క దుఃఖాన్ని పోగొట్టడం కోసమని అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. కురిసింది బంగారం. ఎక్కడ నిరూపింపబడిందో తెలుసా అండి? శంకరాచార్యుల వారే విద్యారణ్య స్వామి వారి రూపంలోనూ, సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారి రూపంలోనూ వచ్చారు అని కొంతమంది ప్రమాణపూర్వకంగా చెప్తారు. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి పీఠాధిపతుల్లో సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు 1911వ సంవత్సరంలో కాలటి వెళ్ళారు. అప్పటికి శంకరాచార్యుల వారు జన్మించినటువంటి ఇండ్లు గుర్తుపట్టబడలేదు. ఆ ప్రదేశం వేరొకరి ఆధీనంలో ఉంది. సచ్చిదానంద శివాభినవ సింహ భారతీ వారు విడిపించారు ఆ స్థలాన్ని. ఆయన కనిపెట్టారు. శంకరాచార్యుల వారి యొక్క అంశ అంటారు ఆయన.
ఎక్కడ శంకరులు పుట్టారో ఆ ఇంట్లో ఆ చోట శంకరాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. ప్రతిష్ఠ చేస్తుంటే పూర్ణానదికి అవతల వైపు కాలటికి చాలా సమీపంలోనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిని దాన్ని తిరువెరంబదూరు అంటారు. తిరుపెరంబదూరు వేరు, తిరువెరంబదూరు అంటారు. ఆ ఊరికి పుష్పవాటి అని పేరు సంస్కృతంలో. ఆ ఊరిలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లే ఈ దరిద్రాన్ని అనుభవించినటువంటి బ్రాహ్మణుడు. వీళ్ళకే ఆదిశంకరాచార్యుల వారు అనుగ్రహించి కనకవృష్టి కురిసేటట్టు చేశారు. సచ్చిదానంద శివాభినవ సింహ భారతి వారు 1911 సంవత్సరంలో శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో వారి కాళ్ళ దగ్గర, వారి పాదాల దగ్గర ఎవరో కూర్చుని ఏదో చేస్తున్నట్టు అనిపించి ఆయన కిందకి చూశారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు వచ్చి శంకరాచార్యుల వారిని ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ స్థలాన్ని విడిపించారని తెలిసి ఎవరికి కనకవృష్టి కురిసిందో ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఇప్పటికీ ఉన్నటువంటి వారసులు బంగారు పువ్వులు, బంగారు నాణేలు తీసుకొచ్చి ఆయన యొక్క పాదాలని అభిషేకం చేశారు 1911లో. మేమే ఆ బంగారాన్ని పొందినటువంటి వాళ్ళం, ఇప్పటికీ మాకు ఇంత ఐశ్వర్యంతోనూ తులతూగుతున్నామని చెప్పుకున్నారు. కనకధారతో శంకరులు కృప చేశారు అనడానికి ఇప్పటికీ దాని వారసులు కాలడికి పూర్ణానది అవతల ఒడ్డున ఆ ఊళ్ళో నివాసం ఉండి ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది వెళ్ళి ఆ కుటుంబాన్ని చూసి వాళ్ళని పరామర్శ చేసి వస్తుంటారు. శంకరాచార్యుల వారు చేసినటువంటి స్తోత్ర వైభవం ఎంత గొప్పదో, లక్ష్మీదేవి ఆ స్తోత్రాన్ని అనుగ్రహించింది అనడం ఎంత ప్రామాణికమో ఇంకా ఇంతకన్నా నిదర్శనం చెప్పవలసిన అవసరం లేదు. ఇది ఏదో ఎప్పుడో జరిగిందండి, శంకరాచార్యుల వారు చెప్తే కురిసింది అంటున్నారు. ఆధారం ఉందా? ఉన్నది. సాక్షాత్ సచ్చిదానంద శివాభినవ సింహ భారతీ స్వామి వారి పాదాల్ని బంగారు నాణేలతో, బంగారు పువ్వులతో అభిషేకించి కడిగారు ఆ కుటుంబం వాళ్ళు. కాబట్టి ఆయన స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ శంకరులు అంటారు, వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ సింధురం బంధురాననం. మహానుభావుడు అంత చిన్న వయస్సులో అసలు ఆయనకి అటువంటి సంస్కృతం ఎలా పడిందో, ఆ స్తోత్రం అంత అందంతో, అంతంత అర్ధాలంకారాలతో, అంతంత గొప్ప గొప్ప మాటలతో ఎలా పడిపోయిందో, ఎలా వచ్చిందో. ఆ శంకరాచార్యుల వారి నోటి వెంట ఏది వచ్చిందో అది గంగ. ఆ స్తోత్రాన్ని మళ్ళీ చదవడము అంటే, ఆ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము అంటే, నేనైతే అనుకుంటున్నాను దానికి అర్థం తెలిసి ఉండక్కర్లేదు. ఆ స్తోత్రం చదువుకుంటే చాలు. కానీ అది అర్థమైతే ఏమవుతుందంటే మనసు పట్టుకుంటుంది, రమిస్తుంది. ఆయన ప్రారంభం చేస్తూనే వందే అంటూ మొదలెట్టారు. వందే అంటే నమస్కరించుచున్నాను. ఏమి నమస్కారం ఎందుకు? స్తోత్రం కదా మీరు చేస్తున్నారు. మీరు స్తోత్రం చేసేటప్పుడు లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆవిడ వైభవాన్ని, ఆవిడ గుణములను కీర్తిస్తే సరిపోదా? నేను నమస్కరించుచున్నాను అంటూ ఎందుకు మొదలెట్టాలి? నేను మీతో మనవి చేశాను, శంకరులు జగద్గురువులు. ఆయన ఒక్క మాట మాట్లాడితే లోకానికి ఒక ఉపదేశం ఉంటుంది. నమస్కారం చేసి తన జీవితాన్ని దిద్దుకుని మనిషిగా బ్రతకగలిగినటువంటి వాడు మనుష్యుడొక్కడే. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు ఆలోచించండి. నేను ఎవరిని చిన్నబుచ్చట్లేదు, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం లేదు. నేను ఈ మాట చెప్పినప్పుడు మీరు విశాల హృదయంతో అర్థం చేసుకుంటే, సేవా సంస్థలు అని కొన్ని ఉంటాయి చాలా గొప్పవి. నేను ఎంత మాత్రం తక్కువ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, అన్నం లేని వాడికి అన్నం పెట్టడం, బట్ట లేని వాడికి బట్ట ఇవ్వడం, కళ్ళు పోయిన వాడికి శస్త్రచికిత్స చేయించడం, కళ్ళజోడు కొనుక్కోలేని వాడికి కళ్ళజోడు ఇవ్వడం, చలిలో వణికిపోతున్న వాడికి ఓ దుప్పటి ఇవ్వడం అంత తేలిక విషయాలు ఇంకావు. అవి చేస్తున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళే. కానీ దానికి ఒక పరిమితి ఉంది. మీరు గమనించండి. మీరు ఇచ్చేటటువంటివన్నీ దేనికి పనికొస్తాయంటే కేవలం ఉపాధిని పోషిస్తాయి. ఒక్కొక్కప్పుడు అందులో జరిగే చిత్రం ఏమిటంటే, లోపల ఉండేటటువంటి మనఃప్రవృత్తి మారాలన్న నియమం లేదు. మీరు ఒక కరడు కట్టినటువంటి దొంగ కళ్ళకు కూడా ఆపరేషన్ చేసి కళ్ళజోడు తగిలించవచ్చు ఒక్కొక్కసారి. అప్పుడు మీరు చేయించిన ఆపరేషన్ ఎందుకు పనికి వస్తుందంటే, ఇంకో 4 దొంగతనాలు కూడా చేయడానికి పనికి వస్తుంది.
ఒక సోమరిపోతూ తనంత తాను ఒక రూపాయి సంపాదించాలనే ప్రయత్నం లేని వాడికి తీసుకొచ్చి అన్ని సమకూరిస్తే వాడు ఏమీ చెయ్యకుండా కూర్చోవడానికి పనికొస్తుంది. కష్టపడి వాళ్ళు సేవ చేసినా సేవ యందు ఈ క్రీమీడ ఒకటి ఉంటుంది. ఇప్పుడు అయోగ్యులకు కూడా అందులో ఉపకారం జరిగిపోతుంది. పైగా వాడు ఏ స్థితిలో అక్కడికి వచ్చాడో ఆ స్థితి నుంచి మానసికంగా పైకి ఎదగడానికి ఏం ఉండదు. కళ్ళల్లో దృష్టి నశించి వచ్చాడు, కంటి యందు దృష్టితో వెళ్ళాడు. మానసికంగా ఏమైనా ఎదిగాడా? ఎదగడానికి ఏమైనా ఉంటుందని నేను అనుకోడు. వాళ్ళలో ఏదో పరిపక్వత వచ్చేస్తుంది కంటి ఆపరేషన్ చేసుకుంటే అంటే బహుశా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళందరూ యోగులు కూడా అవ్వాలి. అలా ఏం అవ్వలేదే. దృష్టి పోయిన వాడికి దృష్టి వచ్చింది అంతే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకుంటే. ఆకలి ఉన్నప్పుడు నేల మీద పడి కొట్టుకుంటున్న వాడికి అన్నం పెట్టిన తర్వాత ఆవలించి కూర్చున్నాడు అంతే. అంతేకాని వాడు అన్నం పెట్టిన తర్వాత యోగి మాత్రం కాలేదు. మనిషిలో ఉన్నటువంటి పశుత్వాన్ని నశింపచేసి మనిషిని మనిషిగా నిలబెట్టగలిగింది ఒక్కటే రాజగోపురంతో నిలబడిపోయిన దేవాలయం ఒక్కటి. ఎందుకు మార్చగలదో తెలుసా అండి? ప్రతి ఊరు ప్రతి వాడ దేవాలయాలతో ఎందుకు పరిఢవిల్లిందంటే, ఎందుకు దేవాలయాల్ని నిలబెట్టారంటే మన వాళ్ళు ఆ దేవాలయం వంక చూసినప్పుడు నీకు ఒకటి గుర్తొస్తుంది. దీన్ని నువ్వు తెచ్చుకోలేదు, దీని కర్త నువ్వు కాదు, దీనితో నువ్వు అనుభవిస్తున్నవేవీ నువ్వు సృష్టించినవి కావు. నేను ఉన్న భూమి నే సృష్టించలేదు, నేను పీలుస్తున్న గాలి నే సృష్టించలేదు, నే తాగుతున్న నీళ్లు నే సృష్టించలేదు, నాలో ఉన్న వేడి నేను ఉంచుకున్నది కాదు, అది చల్లారిపోతే నేను పెంచుకోగలిగినది కాదు, అది పెరిగిపోతే నేను తగ్గించుకోగలనని సమర్థంగా చెప్పడం కూడా సాధ్యం కాదు. అలా అయితే జ్వరంతో చచ్చిపోయే వాళ్ళు లోకంలో ఉండకూడదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు, వైద్యులు నన్ను మన్నించెదరుగాక. వైద్యులు అన్ని జ్వరాలు తగ్గించేయగలిగితే చచ్చిపోవడం అన్నది కూడా ఉండకూడదుగా జ్వరంతో. కాబట్టి వైద్యుడి రూపంలో ఈశ్వరుడే బతికించినప్పుడు బతికిస్తాడు. ఇంకా ఆ జీవుణ్ణి విడిపించేయడమే మంచిదనుకున్నప్పుడు జీవుడు విడిపోతాడంతే.